ఉంటుంది కాబట్టి ఆయన డేటా ఎక్కడెక్కడి నుంచో మరి సేకరించి పట్టుకొచ్చారు. నేను ముందే చెప్పాను, అది కాకుండా కృష్ణమూర్తికి అవగాహన లేకపోవచ్చు వీటిపైన, ఏదో వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు పరామర్శించాడు అనుకున్నాం. కానీ నేను ముందే చెప్పా, నాని గారికి మాత్రం ఇలాంటి విషయాల్లో కలగజేసుకోడు. అంటే ముఖ్యంగా ఇలాంటి పెళ్లి వ్యవహారాల్లో మాత్రం ఆయన ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మాత్రం ఆయన కలగజేసుకోడు. ఒకవేళ ఆ మాట వాస్తవం, ఆయన కార్యకర్త తప్పు చేసినా కానీ ఈ విషయంలో నేను కలగజేసుకోను. లేదంటే మీరు ఏదైనా స్థలా కబ్జా చేయండి, లేకపోతే వేరే కొట్లాటలు వాటికైతే నేను ఏదో చెప్తా అంటాను. కానీ నాకు తెలిసి బాగా పూర్తిగా లోతుగా అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఈ విషయంలో పేరు నాని గారు ఎంటర్ అవ్వడు మ్యాక్సిమం. అయితే పేరు నాని గారు నిన్న బందర్ ప్రజలకి అందరికీ అనుమానం పెట్టాడు. ఏంటది? తండ్రి ఎవరితో వేయించాడా? దీని వెనకాల మొత్తం తండ్రి ఉన్నాడా? చేయాలి కదా ఇన్వెస్ట్. డబ్బులు ఎవడేసాడు? తండ్రి వేసాడా? చిలకలపూడి ఎవరైతే కనుక పోలీసు వాళ్ళు వెళ్ళారో వాళ్ళకి డబ్బులు వేశారంట. ఎవరు? ఈ అంటే పేరు నాని గారు అంటే ఏంటంటే పేర్లు ఎత్తలేదు, కానీ నేను చెప్పేస్తున్నా వాస్తవంగా. ఈ పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు డబ్బులు వేశారా లేదా వాళ్ళ బంధువులతో ఎవరితో వేయించారా అని చెప్పి అనేది ఆయన డేటా తీయించారంట. అది పేరు నాని గారు అంటుంది. తండ్రి ఎవరితో వేయించాడా? దీని వెనకాల మొత్తం తండ్రి ఉన్నాడా? చేయాలి కదా ఇన్వెస్టిగేషన్. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? తల్లిదండ్రులతో అమ్మాయి ఎవరైతే పెళ్లి కూతురు తల్లిదండ్రులతో ఎంతసేపు మాట్లాడించారు? తండ్రిని మాట్లాడించారా? ఏం చేశారు? సార్ మా అమ్మాయికి పెళ్లి చేయండి సార్, మా అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని మీ కాళ్ళ మీద పడితే నబీ గారు, అమ్మా పోలీసులు పెళ్లి చేస్తారా ఏంటి? బయట ఎదుగుండా ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి పెళ్లి చేసుకోండి, అక్కడ దొరుకుద్దని చెప్పి మీరు మాట్లాడారా? మాట్లాడలేదా? పైకి అబద్ధం చెప్పచ్చు, కాకి చొక్క మాటని మీ అంతరాత్మ ప్రశ్నించుకోండి అని సిఐ గారిని అడుగుతున్నారు. ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే నాని గారి మాటలు ప్రకారం ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత రిమైండ్ చేసిన తర్వాత నాని గారిని పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఆరోపించడం వల్ల పేరు నాని ఇదంతా కూడా నువ్వే ట్రాపేజ్ చేయించావు ఆ అమ్మాయితో అని పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఆరోపణ. దానికి పేరు నాని గారికి మండి ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్లోకి వచ్చాడు. ఆయన యాక్చువల్గా రాడనుకున్నాను, ఎందుకంటే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తికి కార్పొరేటర్తోనే సమాధానం చెప్పేస్తాడు అనుకున్నాను. కానీ ఈయన వస్తారని నేను అసలు ఊహించలా. నేను చాలామందితో కూడా చెప్పారు పొద్దున్న పేరు నాని గారు వస్తారు చూడంటే ఆ రారని నేను అన్నా. అయితే పేరు నాని గారికి ఎందుకంటే సూపర్ కాప్ అందరికీ తెలియాలి కదా. అబ్బో ఈ పోటుగాడి మనోడు తిరగదేస్తున్నాడని మొత్తం జిల్లా పోలీస్ అంతా అనుకోవాలి, ఎస్పీ గారు గంగాధర్ గారు కూడా అనుకోవాలి కదా. ఇట్లా ఆధారాలు చేయండి. మొత్తం ఛాలెంజ్ చేస్తున్నా, మీ అధికార పార్టీ పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. పేరు నాని కానీ పేరు నాని కొడుకు కానీ నిన్న మాట్లాడిన భార్యాభర్తల కొడుకు పెళ్లి చేసుకుంటానే ఒక కాపుల అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కదా. నేను ఎప్పుడన్నా ఆతో కానీ నా కొడుకు కానీ ఎప్పుడన్నా మాట్లాడామా? వాళ్ళు ఆ అమ్మాయి ఆత్మ పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పని ఆత్మహత్య చేసుకుందని తెలిసిన తర్వాత మర్నాడు పొద్దున నా కొడుకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాడు. దీనికి టీడీపీ పార్టీ ఏం సమాధానం చెప్పుద్ది? ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. వాళ్ళ ఒక ఆడపిల్ల జీవితం ఎలాగో రోడ్డు మీద పడేశారు, కానీ కన్క్లూజన్ అవ్వకూడదు, ఖచ్చితంగా చెప్పాల్సిందే. పేరు నాని గారు ఇప్పుడు చాలామంది అంటున్నారు సొల్లు మాటలో పేరు నాని గారు ఒక కథలకు వచ్చాడని. సరే కథలకు వచ్చాడు కదా, ఆయన ఏమంటున్నారు? కొన్ని రికార్డులు తీసి బయట పెట్టమంటున్నారు. పెట్టాలిగా. నెక్స్ట్ చేశాడంట, కాల్డేటా తీయండి, ఆ తండ్రిని కూడా విచారించండి. ఫోన్ చేసి మీ అమ్మాయి క్షేమంగానే ఉంది, నేను న్యాయం చేస్తానే సార్, మా అమ్మాయికి జీవితం పాడవకుండా న్యాయం చేయండి సార్, పేదవాళ్ళం సార్. ఏది కులరేంద్ర గారు వారి తండ్రికి ఫోన్ చేశారంట. ఎక్కడి నుంచి?
ఎక్కడి నుంచి అంటే మ్యాక్సిమం పేరు నాని గారి వీడియో అందరూ చూసే ఉంటారు మస్ట్. కానీ ఏంటంటే నాకు కూడా పేరు నాని గారు మాట్లాడిన తర్వాత నాకు చాలా అనుమానాలు వచ్చినాయి. పూరి నుంచి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు? ఈ అమ్మాయి అబ్బాయితో పాటు మళ్ళీ అనే కానిస్టేబుల్కి టికెట్ ఉందా లేదా ఫ్లైట్లో? ఏమంటే వీళ్ళంట పూరిలో దొరికారండి. ఎవరు? వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళు డైరెక్ట్గా అంటే మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకురావాలి, చర్లపూడి పోలీస్ స్టేషన్కి. ఇక్కడ నాని గారు ఆరోపించేది ఏంటంటే నోవోటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఈ విషయం నాకు కూడా చెప్పారు ఒక 2 days బ్యాక్. హైదరాబాద్ నోవోటల్లో ఒక విషయం జరిగింది, నీకు తెలుసా అంటే ఎందుకులే ఇంకా ఇవన్నీ కూడా లాగడం, ఎట్లాగో రిమైండ్ అయిపోయాడు కదా, ఇంకా ఈ సబ్జెక్ట్ మాట్లాడతాం అనవసరం అనుకుని వదిలేశా. కానీ ఇక్కడ పేరు నాని గారు సూపర్ కప్ మళ్ళీకి టికెట్ ఉందా లేదా? టికెట్ ఉంది కదా. టికెట్ ఉంటే ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ ఎయిర్కి ఎందుకు వెళ్ళారు? మీరు ఇక్కడ నుంచి కారు వేసుకుని వెళ్ళారు. మీ కార్ నెంబర్ కూడా ఇస్తా, మీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు పలానా కారులో. అసలు ఇంత ఎవిడెన్స్గా మాట్లాడుతుంటే మీరు సమాధానం చెప్పాల్సింది అన్నిటికీ. వెళ్ళారు మా సూపర్ కాప్ అని కారు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు. అందులో ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు వాడిని వెనక్కి పంపించేశారు కారు ఇచ్చి. మిగతా వాళ్ళు అందరూ కలిసి 8 టికెట్లు అంటున్నారు. 8 టికెట్ ఛాలెంజ్ చేస్తున్నా. కొల్లు రవీంద్రని కూడా విచారణ చేయండి. పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ, విచారణ చేయండి. హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? విమానంలో దిగి ఏం చేశారు? పని సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళెలిచిపోద్దని ఈ సూపర్ కాప్ ఒళ్ళెలిచిపోద్దని చెప్పని ఫ్లైట్లో వచ్చారనుకుంటే మరి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా? లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదుర్కొండా ఉన్నటువంటి నోవాటెల్ అనేటువంటి 5 నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు? ఎవరు ఈ 8 మంది దిగిన వాళ్ళందరూ అంటే మళ్ళీతో పాటు మిగతా వాళ్ళు పోలీసులా? ఎవరు? ఈ అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళందరూ కలిసి నోవాటెల్ హోటల్కి వెళ్ళారు. అక్కడ కొల్లు రవీంద్రతో మీటింగ్ జరిగిందా జరగలేదా? నోవాటెల్ హోటల్లో ఏం జరుగుతుంది? అది పేరు నాని గారు ఏమన్నారో మీకు అందరికీ అర్థమైంది కదండి. కొల్లు రవీంద్ర గారి దగ్గరికి తీసుకెళ్తే అంటే వీడియో మొత్తం చాలా ఉంది. నేను ఆయన ఆరోపించింది నేను చెప్తున్నా. ఏదో ఉద్యోగం ఇస్తామని, డబ్బులు ఇస్తామని మంత్రి గారు వాళ్ళతో అన్నట్టు ఆ అమ్మాయితో, నువ్వు ఇది ఎక్కడితో మీరు బందరు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సపరేట్గా నువ్వు ఇంటికి వెళ్ళిపో, అతను సపరేట్గా అతను ఇంటికి వెళ్ళిపోతాడు, ఏ గొడవలు చేయొద్దు, నీకు మంచి ఉద్యోగం మంచి అమౌంట్ నేను ఇప్పిస్తానని అన్నట్టు. మరి పేరు నాని గారికి ఎవరు చెప్పారనేది నాకు తెలీదు. ఒకవేళ ఈ ఆరోపణలు అనుకుందాం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు? నిన్న కొన్ని చదివా నేను కూడా. పేరు నాని గారు త్రివిక్రమ్ లాగా స్టోరీ అల్లుకొస్తున్నాడు. ఓకే, అల్లుకొస్తున్నాడు అనుకుందాం. అల్లుకొస్తాడు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడి దాదాపుగా ఒక 24 గంటలు అవుతుంది. 24 గంటల సమయంలో మీరు అన్నిటికీ బదులిచ్చేవాళ్ళు ఎందుకు ఇప్పటివరకు మాట్లాడిన దానికి పేరు నాని గారికి జవాబు ఇవ్వలేకపోతున్నారు? మాట్లాడితే ఆయన ఇంకోటి కూడా ఛాలెంజ్ చేశాడు. నా భోగోతాలు నా కొడుకు భోగోతాలు ఏమున్నాయి అన్నారు కదా. ఉంటే బయట పెట్టుకో రవీంద్ర, మీరు భోగోతాలు చేసేది, మీరు చీకట్లో ఏంటేంటో చేసేది అని చెప్పి ఆయన ఆరోపించారు. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా లేదా? ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎండింగ్ అయిపోయింది అనుకున్నాం. కానీ పేరు నాని గారు బందర్లో కాదు, రాష్ట్రంలో సాక్షి ఛానల్లో కూడా వచ్చింది. ఎక్కడ లేని కొత్త కొత్త ఆలోచనలని పేరు నాని గారు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల విషయం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పార్టీ, కొల్లు రవీంద్ర గారు అందరూ కూడా దీనికి ఎవిడెన్స్తో, మాటలతో కాదు. ఒకవేళ పేరు నాని గారు ఈ విషయంలో ఏదన్నా కనుక మాటలేదన్నా తప్పుగా మాట్లాడుంటే ఆయన మీద కూడా చట్టపరంగా కేసులు కట్టేయండి. ఇది నేను చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా టీడీపీ పార్టీ నుంచి. ఆ తర్వాత మరి అక్కడ కంప్లైంట్ ఏమి ఇచ్చారో ఏంటో తెలియదు. కానీ ఏంటంటే విషయం, ప్రేమ వ్యవహారంలో నిందితుడికి రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించారు.
తర్వాత ఏంటంటే స్టేట్మెంట్ ఆధారంగా అభినవ్పై సెక్షన్ 69(318)(2) బిఎన్ఎస్ చట్టం కింద పోలీసులు నమోదు చేశారు. ఏమండి, ఎంత స్టేట్ న్యూస్ అయినప్పుడు నాకు తెలిసి ఇది బెయిల్బుల్ సెక్షన్ అనుకుంటా. మరి మనం మాట్లాడకూడదు కోర్టు పరిధిల విషయాలు కాబట్టి మరి రిమాండ్ ఎందుకు తీసుకున్నారనేది నాకు కూడా తెలియదు. ఒకవేళ రిమాండ్ కూడా తీసుకోవచ్చేమో నాకు తెలియదు. ఈ 318(2) అంటే ఏంటి? ఏమండి, మోసం చేయట అంతొకటే కేసు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇంకెంతకు మించి నేను మాట్లాడను. ఇది పేర్నాని గారు మాట్లాడిన మాటలకు టీడీపీ సమాధానం చెప్పాల్సిన విషయాలు ఇవి. ఆ తర్వాత పేర్నాని గారు స్టోరీ చెప్తే మీరు స్టోరీ వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఆయన ఏదైనా రాంగ్గా మాట్లాడుంటే కనుక మీరు చట్టపరంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్కడికి వద్దాం? సమస్యలకు వచ్చేద్దాం. సమస్యలు ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా బందరు కమిషనర్ గారు టిట్కో ఇళ్ళకి అందరూ వచ్చేయాలి, ఎవరు కూడా లేట్ చేస్తే కనుక మీ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేస్తానని చెప్పని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. 10వ తారీఖు వరకు ఛాన్స్ ఇచ్చారు. సార్ కమిషనర్ గారు, నేను నిన్నే టిట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, మీరు దాంట్లో C24 అని చెప్పని కూడా బ్లాక్ చెప్పారు. ఇది C24 అండి. వెళ్ళా, అక్కడ కొంతమంది ప్రజలు వచ్చారు. ఆ వీడియో నేను నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాం, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయలేదు, చేస్తాం. అక్కడికి వెళ్తే రూమ్లో పరిస్థితి ఏంటంటే బీరు సీసాలు పగిలిపోయి. సార్ కమిషనర్ గారు కాస్త చూడండి సార్. తర్వాత బాత్రూంలో వేసిన పైపులు లాక్కెళ్ళి అమ్మేసుకున్నట్టున్నారు. అక్కడ తాగేవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి సాయంత్రం 200 రూపాయలు 300 రూపాయలు క్వార్టర్ కావాలంటే కానీ డబ్బులు కావాలిగా. తర్వాత కొన్ని చోట్ల సింకులు కూడా పట్టుకుపోయారు. ఆ తర్వాత మంచిగా స్టోరేజ్ చేశారు బీర్ సీసాలన్నీ కూడా ఒక చోట. ఆ తర్వాత విద్యుత్ ఫీజులు ఉన్నాయి. అయ్యా, విద్యుత్ ఫీజులు ఉన్నాయి అయ్యా, కానీ విద్యుత్ మీటర్లు లేవుగా. డిఈ గారు, ఎలక్ట్రికల్ డిఈ గారు, వాట్ సార్ ఏవైపోయినాయి మీటర్లన్నీ? అంతకుముందు అతను ఎవరో స్కామ్ వేసినట్టుగా ఏమన్నా మీటర్లు తీసుకెళ్ళేటన్నా తగిలిచ్చారా లేకపోతే ఏంటి తెలియాలి, నాకు అడుగుతున్నా, నాకు తెలియదు. ఫీజులు ఉన్నప్పుడు మీటర్లు ఉండాలిగా. ఆ 10వ తారీఖు ఏదో కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ముందర అక్కడికి వెళ్ళి, లేదా ఒక 4 రోజులు మీరు అక్కడ కాపురం ఉండి, ఓకే బాగానే ఉన్నాయి అన్నీ కూడా, ప్రజలందరూ రండి అని చెప్పని స్టేట్మెంట్ ఇవ్వండి. మీ ఇష్టం వచ్చినట్టు 10వ తారీఖు వచ్చేయండి, 5వ తారీఖు వచ్చేయండి, మిగతా డబ్బులు ఏమైనా ఉంటే కట్టేయాలి, వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తామంటే ప్రజలు అన్న పిచ్చోళ్ళ కనబడుతున్నారా కమిషనర్ గారు? తర్వాత ఫైనల్గా నేను మొన్నటి వరకు అడిగా, మా పేర్నాని గారు ఎలాగో అంబేద్కర్ భవన్ పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో, కొల్లురాజేంద్ర గారు మీరైనా పూర్తి చేయండి అని చెప్పి అడిగినందుకు కొల్లురాజేంద్ర గారికి మరి చలనం వచ్చిందనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ కొల్లురాజేంద్ర గారు ఈరోజు క్లీన్ చేయించడం మొదలెట్టారు. ప్రస్తుతానికి డిమాలిష్ చేయాల అంబేద్కర్ గారి భవనానికి. ఆ పిచ్చి చెట్లు, పిచ్చి కొమ్మలు ఇవన్నీ కూడా జేసీపీ ట్రాక్టర్లతో క్లీన్ చేయించారు. అయ్యా, మీరైనా స్పందించినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ త్వరగా డిమాలిష్ చేసి ఒక 4-5 ఫ్లోర్లు మీకు ఏ ప్రపోజల్ ఉంటాయి కదా, అందరికి కూడా ఉపయోగపడేలా, అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడేలా అంబేద్కర్ గారి భవనాన్ని ఒక ఎస్సీ ఎస్టీ కులానికే సంబంధించింది కాకుండా అన్ని కులాలు కూడా ఇందులో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్నీ కూడా 10 మంది బతికేలా మీరు ప్లాన్ తయారు చేయండి. ప్లాన్ తయారు చేసి త్వరగా డిమోలిష్ చేసి 1 సంవత్సరంలో పూర్తి చేయండి. మీరు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ
నేను అలాగే వెళ్తుంటే స్ట్రైట్గా జిల్లా కోర్టు దగ్గరికి ఇంకోటి కనపడింది నాకు భవనం. ఏం భవనం రా అంటే వైఎస్ఆర్సీపీ భవనం, పార్టీ ఆఫీస్. నేను అనుకున్నా మా మచిలీపట్నంలో రాజులు ఎవరన్నా ఉన్నారా, మంచి కోట కట్టించారు, లేదంటే కనుక ఇందులో ఎంపీ గారు కానీ లేదంటే కనుక ఎమ్మెల్యే గారు కానీ లేదంటే ఎవరన్నా ఉంటున్నారా అనుకున్నా. కానీ కాదు, పార్టీ ఆఫీస్ బాగుంది, చాలా పార్టీ ఆఫీస్ చాలా నిండుగా ఉంది, రాజులు కోట ఉన్నట్టుంది. కానీ ఇక్కడ వచ్చిన నాకు డౌట్ ఏంటంటే, పేరు నాని గారు ఆగమేఘాల మీద పార్టీ ఆఫీస్ కట్టేశారే, కానీ రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భవనం ఎందుకు పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో? మీకు దళితులంటే చాలా ఇష్టం కదా, దళితులంటే ప్రేమ కదా, దళితులంటే మీరు ముందుంటారు కదా, మీరు బులుగు చొక్కా వేసుకుంటారు కదా, ఏదన్నా వర్ధంతులు జయంతులు వచ్చేసరికి ముందు వచ్చేసి నా మాలోడు నా మాదిగోళ్ళు అంటారు కదా, ఎందుకు చేయలేకపోయారు? డబ్బులు లేవా? ఏ పార్టీ ఆఫీసు కడతాకి డబ్బులు ఉన్నప్పుడు అంబేద్కర్ గారి భవన్ కడతాక ఎందుకు డబ్బులు లేవు? పార్టీ ఆఫీస్ ఆగమేఘాల మీద పూర్తి చేసినప్పుడు రాజ్యాంగ నిర్మాత మనం వర్ధంతులు జయంతులు మాత్రమే కావాల్సినప్పుడు వెళ్ళి ఇలా దండల్లో ఫోటోలు వేసి అందరిని పిచ్చోళ్ళని చేయాలి, బందర్లో ఉన్న వాళ్ళందరూ. మీరు కూడా కులరేంద్ర గారు ఆ మాట నిలుపుకుంటారో లేదో చూస్తారు. అక్కడికి అది. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలా చోట్ల ఈ మధ్యన నేను విన్నా, వెళ్ళాను కూడా. అది ఏంట్రా అంటే, పేరు నాని గారి మాటలో కొన్ని విన్నాం. మానసిక వేదనకు గురైనటువంటి బాధలు, ఈ బాధలు అనుభవించిన వాడికి మాత్రమే ఈ స్థలం విలువ తెలుస్తుంది. బయట మాట్లాడేవాడు ఓట్లు వేయించుకున్నప్పుడు 3 సెంట్లు ఇస్తామని చెప్పని 3 గజాలు కూడా ఇవ్వనోడు ఇవాళ రకరకాలుగా మాట్లాడు. జగనన్న కాలనీ ఈ స్థలం కొనుగోలు చేసినప్పుడు దీన్ని వరదవేయటానికి దీంట్లో వర్షం వస్తే నీళ్ళు నిలబడతాయని చెప్పారు. వర్షం వస్తే నీళ్ళు నిలబడతాయని మనకి తెలుసు. తెలిసిన ఇక్కడ ఎందుకని ఊరు నానించుకుంటే వాళ్ళకి భుక్తి దొరుకుతుంది. దూరంగా 10 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి బీచ్ రోడ్లో ఎక్కడో మంగినపూడి దగ్గర వెనక్కి అంటే మీరు అన్ని చోట్ల ఇళ్ళు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఈ ప్రాజెక్ట్ ఏదో మీరు ఒక 2 సంవత్సరాల ముందు, ఇప్పుడు మీరు వెంచర్లు వేసి ఉంటారు, కులరేంద్ర గారు కూడా వెంచర్లు వేసి ఉంటారు, లేకపోతే చేసే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఉంటారు. అందులో మీరు అన్ని వసతులు ఇచ్చి ఫ్లాట్లు అమ్ముతారా, లేదంటే కనుక ఏదో ఒక పొలంలో ఇళ్ల స్థలాలు ఇస్తారా? నేను అక్కడికే అంతకుముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడైనా ఏ గ్రామంలో అయినా ఖచ్చితంగా రెవెన్యూ భూమి ఉంటుంది, లేదా రైతుల భూమి ఉంటుంది, లేదా గ్రామంలో ఇళ్ల స్థలాలు ఉంటాయి. ఆ ఇళ్ల స్థలాలు కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. మీరు అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అనేది అదే, సరే రాష్ట్రం అంతా వదిలేయండి, మీకంటే కనుక పేదల భారాలు ఏంటో తెలుసు, పేదల కష్టాలు ఏంటో తెలుసు కదా. తెలిసినప్పుడు ఊళ్ళో సరే మీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజు, జగన్ గారు అంతా చేసింది ఏదో చేసుకోండి, మా మచిలీపట్నంలో మాత్రం పేర్న కృష్ణమూర్తి గారు గెలవాలంటే నాకు కొంచెం స్థలాలకు రేట్లు పెట్టుకోవాలి, నేను ఊళ్ళో స్థలాలు కొంటాను, ఆ స్థలాల్లో ఎవరిని కూడా విడదీయకుండా, గ్రామాలను విడదీయకుండా, తల్లిదండ్రులను విడదీయకుండా నేను ఆ ఊళ్ళో స్థలాలు కొని వాళ్ళకి ఇస్తాను, ఇది ఒక్కసారి నాకు ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి ఒక మాట మాట్లాడి సుల్తాన్ నగర్ చూశారుగా మొన్న. అదొకటే అనుకుంటే మిగతా వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెట్టారు, అన్న ప్రతి జగనన్న కాలనీ పరిస్థితి ఇంతేనన్నా, చావాలో బతకాలో అసలు దీంట్లో ఏం చేయాలో మా దగ్గర డబ్బులు లేవు, బరంతులు తోలుకుంటాక డబ్బులు లేవు, ఏదన్నా స్ట్రీట్ లైట్ పెట్టుకుంటాక డబ్బులు లేవు, డ్రైనేజ్ కట్టుకుంటాక డబ్బులు లేవు, స్థలం మాత్రం ఇచ్చారన్న ఎలక్షన్లు మేఘాల మీద. నాని గారు ఆరాట పోరాటం ఏంటంటే కిట్టు గారిని గెలిపించుకోవాలన్నా, అందుకని ఇచ్చేసారన్నా. మేము కూడా ఏంటంటే ఇలా అద్దులు కట్టుకోలేక ఇక్కడికి వచ్చామన్నా. ఇచ్చారు కానీ కొంచెం వస్తువులు ఇచ్చి కొన్ని డ్రైనేజీలు ఇవన్నీ కూడా కల్పించిస్తే బాగుండేదని నా అభిప్రాయం. చేసింది మంచి పనే, కానీ ఇప్పుడు మీరు మంత్రి గారు
ఇక్కడ మీ వరకు వచ్చేసరికి మీరైనా దయతలచి వాళ్ళ మీద కొంచెం రాజకీయాలు చేయకుండా ప్రేమతో పేరు నాని గారు ఇచ్చారు, దాన్ని నేనెందుకు చేయాలని అనుకోకుండా ప్రజలు మీకు 55,000 ఓట్లు మెజారిటీ ఇచ్చినప్పుడు అతను టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా ప్రతి ఒక్కడు మీ ఓడే. మరి పేర్ని కృష్ణమూర్తి గారు యాంటీతో వేశారా మీకు ఓట్లు, మీ మీద ప్రేమతో వేశారనేది సెకండరీ. మీరైనా కొంచెం వాళ్ళ బాధలు పట్టించుకుని వాళ్ళకి ఆ స్ట్రీట్ లైట్లు, ఆ బరంతలు, రోడ్లు, ప్రస్తుతానికి మిమ్మల్ని సిమెంట్ రోడ్లు వేసేయమంటారు, ప్రస్తుతానికి రబ్బీస్ రోడ్డు అన్న వేయండి, ముందర అర్జెంటుగా సుల్తాన్ నగర్లో వేయండి. లేదా మీకు నేను ఒక రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీకు ఎక్కడెక్కడ అర్జెంటుగా రోడ్లు వేయాలో నేను మీకు పంపిస్తా. లేదా నన్ను కొంచెం యాంటీగా చూడకుండా ఒకసారి రా అని చెప్పని పిలవండి, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. దయచేసి ఆ జగనన్న కాలనీలని, జగనన్న పేర్లు తీసేయండి. అవసరమైతే ఎన్టీఆర్ కాలనీలు అని పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు కాలనీ అని పెట్టుకోండి, లేదా కులరేంద్ర గారి కాలనీ అని పెట్టుకుని మీరైనా కొంచెం వాటిని డెవలప్మెంట్ చేయండి. ఒకవేళ ప్రస్తుతానికి ఏమన్నా డబ్బులు లేకపోతే మీరు ఏదన్నా సిటీల్లో కానీ లేకపోతే యువ కెరటాలో లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమం, వ్యక్తిగత కార్యక్రమాలు చేసేటప్పుడు మీరనే కాదు, పేరు నాని గారైనా ఎవరైనా ఏం చేస్తారు, మ్యాక్సిమం వాళ్ళకో వీళ్ళకో టోల్గేట్లు వేస్తాం, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని చెప్పని. అలా వ్యక్తిగతంగా ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తే ఎవరు కాదంటారు. ఇప్పుడు బందర్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఏమైనా నువ్వు ఒక 2 లక్షలు, నువ్వు 2 లక్షలు అని చెప్పని అట్లా ఒక అకౌంట్ ఓపెన్ చేసైనా కానీ దాంట్లో వేసి దాంట్లో ఒక 40 లక్షలు, ఒక 50 లక్షలు పో చేసి మీకు పో చేయడం పెద్ద విషయం కాదు. ముందర ఆ రోడ్లన్నా మీ పేర్ల మీద ఉన్నా కానీ, మీ పేర్లు పెట్టుకునైనా కానీ పూర్తి చేయండి. లేదా ఆ కందులు బాబ్జీ ఉన్నాడు మనవాడు, నెలకు వచ్చేసరికి 9 లక్షల నుంచో 10 లక్షలు లేకపోతే ఎంత వస్తాయంట ఇటు ఏదో ఆదాయం. అతనన్నా పిలిచిపోని వ్యాపారం చేసుకో, ఇబ్బంది ఏం లేదులే, కానీ ఇలా రోడ్లు అన్న వేయి లేకపోతే ట్యాంక్ అన్న కట్టినాన్ని అని చెప్పి మనవాడికి ఒక కాలనీ చెప్పండి. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత రేషన్ బియ్యం దగ్గరికి వద్దాం. 1వ తారీఖు వచ్చిందంటే రేషన్ డిపోలు, తర్వాత కందుల బాబుజీ గారి గోడం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఇవాళే పంపించాను అందరికీ, మా ఓడి గోడం నిండిపోయింది, మళ్ళీ రైడ్కి సిద్ధంగా ఉండండి. ఏ టైంలో ఎత్తాడో తెలియదు, కానీ మనుషులను నిఘా పెట్టాను, మనం వెళ్ళి దాన్ని సీజ్ చేద్దామని చెప్పని అందరికి కూడా మెసేజ్లు పెట్టున్నా. 100 మంది రియాక్ట్ అయ్యారు. విజిలెన్స్ డిపార్ట్మెంటు మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధమైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీరంటే భయం లేదు, పోలీసు వాళ్ళు అన్న భయం లేదు, రెవెన్యూ అన్న భయం లేదు, ఏ డిపార్ట్మెంట్ అంటే భయం లేదు. ఎంఆర్ఓ గారేమో ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు, ఎవరిని దొంగనాలో ఎవరిని దొరాలనో తెలియట్లే. ఆ తర్వాత వీళ్ళకి మచిలీపట్నం రేషన్ డీలర్ సంఘం అని చెప్పని ఒక గ్రూప్ ఉందంట, దీంట్లో ఆయనే బాపూచి మెసేజ్ పెట్టాడు, ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్, రేపు అనగా శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలో వివిధ ప్రాంతాల్లో తుఫాను వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి, కావున డీలర్స్ అందరూ జాగ్రత్త. అంటే ఏంటో మీకు తెలుసా? తుఫాన్ అంటే ఈ వచ్చే తుఫాన్ కాదు. ఈయన ఉద్దేశం ఏంటంటే డీలర్లో మీరు అందరూ కూడా నాకు అమ్ముతున్నారు, మచిలీపట్నంలో ఉన్న 120 డిపోలో 123 డిపోలో మీరు అందరూ కూడా నాకు అమ్ముతున్నారు, మనమంతా ఒక సిండికేటు. రేపు శనివారం నాడు ఇటు కోన నాగార్జున గారిని నన్ను వదిలిపెట్టేదట్లేదు, ఎవరితో కూడా అన్నాడంట, నాకు నిద్రపోతుంటే కళ్ళలో కూడా వస్తున్నాను, ఆడు నన్ను వదిలిపెట్టాడు. ఈడు 1వ తారీఖు వచ్చిందంటే కనుక మన మీద నిఘా పెట్టాడు. ఎందుకంటే అన్నాడు మొన్న ఆయనే స్వయంగా, పేరు నాని గారికి మా ఊళ్ళు ఇస్తున్నావు, కులరేంద్ర గారికి మా ఊళ్ళు ఇస్తున్నావు, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశా, నాకు కూడా మా ఊళ్ళు ఇవ్వని చెప్పానని. బాబు మా ఊళ్ళు నేను తీసుకుంటే మీ అందరికీ చెప్తున్నా, నేను మొన్న ఒక రైస్ మిల్లులో ఓపెన్గా చెప్పేస్తున్నా, ఒక రైస్ మిల్లులో ఇట్లాగే రేషన్ బియ్యం స్టోర్ చేస్తున్నారని చెప్పని తెలిస్తే వెళ్తే లేవు, కానీ అతను చేస్తున్నాడు వ్యాపారం. అయ్యేదానికి నేను వెళ్ళినప్పుడు, డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కారు ఆగినప్పుడు మిల్లు ఓనర్ గారు ఉన్నారు, సీసీ కెమెరాలో చూసి బయటకు వచ్చాడు. వచ్చి నాగార్జున గారు నేను వ్యాపారం చేస్తున్నాను, కానీ నేను ప్రజెంట్ అయితే కానీ నేనేం తీసుకోలేదు, 10వ తారీఖు నుంచో స్టార్ట్ చేస్తాను, నేను మీకు ఏదైనా కావాలంటే చెప్పండి ఇస్తానని చెప్పి అన్నాడు.
అన్నా ఒకవేళ నాకు తీసుకునే ఉద్దేశం ఉన్నా నేను చెప్పా, అన్నా నేను ఒక పోరాటం చేస్తున్నా, బందర్లో కొంతమంది తిమింగలాలని పూర్తిగా అంతమొదచాలని చెప్పి చూస్తున్నా. అంటే వ్యాపార పరంగా వ్యాపారాన్ని కూకట వేర్లతో సహా లేపేద్దామని చెప్పి చూస్తున్నా. ఇలాంటి సమయంలో నేను డబ్బులు కాసి పెడితే ఇంకా నాకు విలువే ఉంటుందన్నా. మీరు దయచేసి మీరు చేసుకుంటే చేసుకోండి, నేను పంపించేదే, ఆపుతానంటే ఆపుకోండి, కానీ నేను మీకు ముందే చెప్పాను అని అన్నా. ఈ లెక్కను చూసుకుంటే మీ అందరికీ తెలియదు ఏంటంటే, ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అనొచ్చో మంత్రి గారు అనొచ్చో తెలియదు, ఒక జిల్లాలో మొన్న మచిలీపట్నం ఒక అతను వచ్చాడు. అతను రాజమండ్రి నుంచి వచ్చాడు. అయితే ఏంటంటే ఓపెన్గా చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు, నాకు కూడా మద్యం సేవించే అలవాటు ఉంది, అందరికీ ఉంది, కానీ బయటికి చెప్పుకోరు, సొల్లు కబుర్లు చెప్తారు. మా అబ్బాయిలకి ఏం అలవాట్లు లేవు, లేకపోతే నాకేం అలవాట్లు లేవు అని చెప్పని కొంతమంది బయట అనుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కానీ. ఆ టైంలో సరే నేను కూడా అదే సిట్టింగ్కి వెళ్ళా. అక్కడంతా కూడా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. అతను నన్ను చూడాలని కోరిక, నాతో పాటు కూర్చోవాలని కోరిక. అంటే వీడియోలో చూసి నేనేదో పెద్ద తోపు తురుము, నేను కూడా ఏదో బిందాస్ ఫ్యామిలీ అనుకున్నాడు ఆయన. లేం కాదన్నా, మేమంతా కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేమంతా కలుస్తాం, జనసేన వాళ్ళైనా మాకు పార్టీలతో సంబంధం లేదు అని చెప్పాడు. ఆయన ఆ రోజున నాతో ఏదో కూర్చుని కొంచెం చిల్ అవ్వాలని కూర్చున్నాడు. ఆయన చెప్పాడు, నాగార్జున గారు మీ పోరాటం మాకు రాజమండ్రి దాకా వచ్చింది రేషన్ బియ్యం పైన. అయితే అక్కడ మీకు జరిగింది ఏంటంటే, మాకు జిల్లాలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఈ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించి. ఇలాగే జనసేన పార్టీ వచ్చిన కొత్తలో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళంతా కూడా రేషన్ బియ్యం పైన ఏ విధంగా అయితే కనుక అడావిళ్ళు చేశారో, వీళ్ళంతా కూడా భయపడి ఎవరితోనో ఒక నాయకుడితో ఆరోపణ, ఒక నాయకుడితో జనసేన పార్టీనేనంట సంవత్సరానికి జిల్లా మొత్తం మీద ₹1,00,00,000 పవన్ కళ్యాణ్ గారికి లెటర్ పూర్వకంగా నేను పంపిస్తున్నా ఇదే విషయాన్ని కూడా. మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏదో మేము దాడులు చేసామనుకుంటారు, మరి ఆ దాడులు ఇప్పుడు నాకు కనపడతలేదు ఎక్కడ కూడా. అది కాకుండా ఇంత బహిర్గతం చేసిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మచిలీపట్నం ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లా. ఆయనకు ఫోన్ చేశారు, 2 సార్లు కట్ చేశారు నాదెండ్ల మనోహర్ గారికి. ఇప్పుడు బై రిజిస్టర్డ్ పోస్ట్ పెట్టా, ఎప్పటికైనా స్పందిస్తారో లేదనేది చూడాలి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ ఏమైందంటే, జిల్లాలో సంవత్సరానికి ₹1,00,00,000 కాడికి మాట్లాడారంట. మాట్లాడితే అది అంటే ఎంటా ఉంటాంగా బయట సొల్లు కబుర్లన్నీ, ఆ సొల్లు కబుర్లో నిజం కబుర్లో తెలీదు, మామూళ్ళు అనేది వెళ్తుందంట. వెళ్ళినప్పుడు ఇంకా రేషన్ బియ్యం పై దాడులు ఏముంటాయి, తొక్కే ఉంటాయి. అదేవిధంగా ఈయనతో కూడా ఎవరికన్నా డీలింగ్ ఉందా అనేది నా అనుమానం. ఒకవేళ డీలింగ్ ఉంటే చెప్పండి, ఎందుకంటే నేను ఎంత పోరాటం చేసినా వేస్ట్. ఎటాగో నాకు డబ్బులు ఇస్తా అంటున్నాడు, పోనీ ఆ డబ్బులు కన్నా సరే ఎటాగే నేనేం సేవలాను కదా అని చెప్పని ఆ డబ్బులన్నా తీసుకుని ఇదిగో నాకు ఇంత డబ్బులు ఇచ్చాడని చెప్పి ప్రజలకు ఖర్చు పెట్టేస్తా. లేదా కనుక రాజపేటలో ఎవరు పాప ఉందంట, పాప కన్నా ఇచ్చేస్తా డబ్బులు తీసుకెళ్ళి, ఆపరేషన్తో బాధపడుతుందంట. ఎందుకు ఇవన్నీ కూడా నేనేమో సోషల్ మీడియాలో పెట్టి ఇలా డీలింగ్లు జరిగితే కనుక ముందే చెప్పండి, ఒక మాట చెప్పండి, వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా. ఇంకొకటి, డబ్బులు తీసుకోవాలనుకుంటే నేను చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నేను డబ్బులు తీసుకుంటే నాకు ఈ టేబుల్ సరిపోదు. ఒకవేళ నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఎంపీ కాకపోవచ్చు, చట్టాల్లో లొసుగులన్నీ తెలుసు, ఈ టేబుల్ సరిపోదు. అంత సంపాదించేవాడిని, కానీ సంపాదించి ఏం చేసుకుందాం? నేను ఎట్లాగో రియల్ ఎస్టేట్ చేస్తా, ల్యాండ్స్ డీల్ చేస్తా, నాకు తెలిసిన ఆఫీసర్లు ఉన్నారు, దీన్ని స్లోకి వెళ్ళేదాన్ని కొంచెం స్పీడ్గా చేయండి అని చెప్తా, వస్తే ఒకేసారి అమౌంట్ వస్తాయి, నేను నా కుటుంబం అంతా కూడా బతుకుతాం, ఇబ్బంది ఏం లేదు నాకు ప్రస్తుతానికి. ఇది పరిస్థితి. అయితే ఎప్పటికైనా మీకు చెప్పేది ఏంటంటే, మా ఓడి తీసుకెళ్ళి పలానా చోట డంపు చేసాడు. మొన్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళా, లెటర్ పట్టుకుని వెళ్ళా, ఎస్పీ గారు ఏంటి ఇతని పైన ఏమైనా చర్యలు ఉన్నాయా లేవని.
ఆయన నాకు 20 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పాడు, నీ వీడియో ప్రభుత్వ పరంగా నాకు వేరే వాళ్ళు డిపార్ట్మెంట్ నుంచి పంపించారు, నేను దీనిపైన చట్టం అంతా తీసా, ఏం చేయాలని చెప్తే మళ్ళీ మా వాడు జాగ్రత్త పడతారు కాబట్టి నేను చెప్పను, యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కావాలి. మళ్ళీ ఎంఆర్ఓ గారు, డీటీ గారు, మీరు ఫోన్లు ఎత్తారా ఎత్తరా అది కూడా కావాలి. ఇంకోటి ఏంటంటే, మొన్న ఎంఆర్ఓ గారి మీద కంప్లైంట్ పెడితే వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్ నుంచి, దాన్ని తీసుకెళ్ళి కోర్టులో వేసా. విషయం ఇదమ్మా, వాళ్ళు నాకు రిప్లై ఇచ్చింది ఇదమ్మా అని చెప్పని కృష్ణా జిల్లా జడ్జి గారికి పెట్టా. ఈ విషయంలో మాత్రం మళ్ళీ చెప్తున్నా, కాంప్రమైజ్ అయ్యేది లేదు. దీని గురించి ఎంఆర్ఓ గారిని ఇబ్బంది పెట్టవచ్చు, డీటీ గారిని ఇబ్బంది పెట్టవచ్చు, అందరిని ఇబ్బంది పెట్టవచ్చు, పెడతాం మాత్రం కన్ఫర్మ్. ఈ ఒక్క విషయంలోనే, మిగతా విషయంలో నేను మీతో ఫ్రెండ్లీగానే ఉంటాను. థ్యాంక్ యూ.